Hello students. So today class lo manamu output or a drain characteristics of JFET చూద్దాము. సో drain అనేటువంటిది మనకి ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్ కదా, అందుకని దీన్ని మనము అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లాగా తీసుకుంటాము. సో మనకి JFET ఇందులో N ఛానల్ అలాగే P ఛానల్కి ఉంటుంది. సో మనం ఒకసారి BJT నథింగ్ బట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో CE కాన్ఫిగరేషన్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి చూస్తే, సో మన అవుట్పుట్ అక్కడ అవుట్పుట్ కరెంట్ వచ్చేసి కలెక్టర్ కరెంట్, దాన్నే IC అంటాము. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి VCE. సో ఆ రెండింటికి మనము అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి డ్రా చేస్తాము. వీటికి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ బేస్ కరెంట్ నథింగ్ బట్ IB. సో అంటే ఇక్కడ మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో అవుట్పుట్ కరెంట్ని మనమే సింపుల్గా కలెక్టర్ కరెంట్ లాగా తీసుకుంటాము. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి కలెక్టర్కి ఎమిటర్కి ఉన్నటువంటి వోల్టేజ్ నథింగ్ బట్ VCE. సో ఈ రెండింటి మధ్యలో మనము గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుంది? సో రైట్ సైడ్ చూసారు కదా ఈ బాక్స్లో, అది. సో సిమిలర్గా JFETకి కూడా, అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, సో JFETకి కూడా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి ఉంటాయమ్మా. సో మరి ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం వేటికి డ్రా చేయాలి అంటే అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ మనకి JFETలో అవుట్పుట్ కరెంట్ వచ్చేసి డ్రైన్ కరెంట్, ఎందుకు మనకి సోర్స్ టు డ్రైన్ వెళ్తుంది కదా, అందుకోసము సో డ్రైన్ కరెంట్ని అవుట్పుట్ కరెంట్ లాగా తీసుకుంటాము. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి మనకి VDS నథింగ్ బట్ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్. సో ఈ రెండింటికి మనము గ్రాఫ్ గీస్తాము. సో ఎలా ఇక్కడ మనకి CEలో ఫర్ డిఫరెంట్ IB వాల్యూస్ గీసాం కదా, ఇక్కడేమో ఫర్ డిఫరెంట్ VGS వాల్యూస్కి తీసుకోవాలి. VGS అంటే ఏంటి? సో గేట్ టు సోర్స్ వోల్టేజ్ నథింగ్ బట్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే VGSని చేంజ్ చేసుకుంటూ IDకి అలాగే VDSకి మనము గ్రాఫ్ గీస్తాము. సో ఇక్కడ మనకి CE కాన్ఫిగరేషన్లో ఇక్కడ IB నథింగ్ బట్ ఇన్పుట్ కరెంట్ అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది. దేన్ని? అవుట్పుట్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ ICని. సో అదే మన JFETలో ఇక్కడ VGS అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది అవుట్పుట్ కరెంట్ని. సో అంటే ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది, అందుకోసమే దీన్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటాము. JFETని ఏమంటాము? వోల్టేజ్ కంట్రోల్డ్ డివైస్. అలాగే CEనేమో కరెంట్ కంట్రోల్ డివైస్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ మరి JFETలో VGS అనేటువంటిది, ఒకవేళ JFET అనేటువంటిది N ఛానల్ అనుకోండి, అక్కడ మనం VGS వాల్యూ <0 volts నథింగ్ బట్ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? N ఛానల్ JFET అయితే అక్కడ మనం VGS ఏం తీసుకోవాలి? నెగిటివ్ వాల్యూస్. అలాగే P ఛానల్ JFET అనుకోండి, VGS వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? సో ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో VGS అనేటువంటిది రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలి ఫర్ N ఛానల్ JFET. ఇప్పుడు చూద్దాము అసలు క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి IDకి VDSకి ఎలా తీసుకోవాలనో. సో ఫస్ట్ X యాక్సిస్, నెక్స్ట్ Y యాక్సిస్ ప్లాట్ చేస్తున్నాము. సో మనము X యాక్సిస్ మీద మనము ఇండిపెండెంట్ వాల్యూ అంటాము, దీన్నే మనము VDS అంటాము. VDS తీసుకుంటారు ఇన్ వోల్ట్స్. అలాగే సిమిలర్గా Y యాక్సిస్లో డ్రైన్ కరెంట్ నథింగ్ బట్ ID. సో ID అనేటువంటిది Y యాక్సిస్లో తీసుకుంటాము ఇన్ మిల్లీ యాంపియర్స్. ఓకేనా? దిస్ ఇస్ ద ఆరిజిన్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ రెండింటికి గ్రాఫ్ గీయాలి. సో ఇనీషియల్గా మనము ఇక్కడ 2 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. సో IDSS అండ్ VP. సో ఇక్కడ మనకు మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయి ఈ క్యారెక్టరిస్టిక్స్లో, IDSS అండ్ VP. సో IDSS అనేటువంటిది నథింగ్ బట్ మ్యాక్సిమం డ్రైన్ కరెంట్ అంటాము శాచురేషన్ రీజియన్లో. ఇది ఎప్పుడు వస్తుందంటే VGSని మనము 0 volts పెట్టినప్పుడు. అలాగే పించ్ ఆఫ్ వోల్టేజ్ VDS అనేటువంటిది నథింగ్ బట్ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ అనేటువంటిది పించ్ ఆఫ్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అసలు ఈ రెండు, అసలు ఈ VGS 0 volts అలాగే ఈ VDS గ్రేటర్ దాన్ పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటే ఏంటిది అంటే మనం నెక్స్ట్ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. సో ఇక్కడ పించ్ ఆఫ్ వోల్టేజ్ నథింగ్ బట్ పీక్ వోల్టేజ్ అంటాము. ఎక్కడైతే డ్రైన్ కరెంటు మనకి కాన్స్టెంట్గా ఆర్ మ్యాక్సిమం వస్తుందో దాన్నే పించ్ ఆఫ్ వోల్టేజ్ అంటాము. ఏ VDSకి అయితే ID అనేటువంటిది కాన్స్టెంట్ వాల్యూ వస్తుందో దాన్నే VP అంటాము, నథింగ్ బట్ పించ్ ఆఫ్ వోల్టేజ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము లెటస్ సే, సో ఇప్పుడు VGS వాల్యూ అనేటువంటిది మనము స్టార్టింగ్ 0 volts పెట్టేసి ఫస్ట్ గ్రాఫ్ గీయాలి. సో ఫస్ట్ VGS అనేటువంటిది 0 అంటే మనం అప్లై చేయలేదు, అప్పుడు ఎలా ఉంటుంది అసలు ఒకసారి సర్క్యూట్ చూసుకోండి అమ్మా. సో VDS వచ్చేసి మనము డ్రైన్ టు సోర్స్, అక్కడ బ్యాటరీ టర్మినల్ అప్లై చేస్తున్నాము. ఓకేనా? అలాగే
VGS కూడా చూడండి, గేట్ టు సోర్స్ ఇక్కడ ఒక బ్యాటరీ అప్లై చేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ మనము VGSని వ్యారీ చేసుకుంటూ VDS చూడాలి. ఓకేనా, రైట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ VDSని మనము ఇనీషియల్గా పెంచుతూ ఉన్నాము, ఇనీషియల్గా అప్లై చేస్తూ ఉన్నాము. అప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ గేట్ టు సోర్స్ VGS 0 పెట్టాం కాబట్టి ID వచ్చేసి లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా లీనియర్గా. ఓకేనా. సో ఈ కేసులో VGS అనేటువంటిది ఎంత అంటే 0 వోల్ట్, నథింగ్ బట్ మనం గేట్ టు సోర్స్ వోల్టేజ్ ఇంకా అప్లై చేయట్లేదు అనమాట. ఓకేనా. సో మరి కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే సో మనం గేట్ టు సోర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయట్లేదు కదా. సో అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ విల్ ఇంక్రీజెస్ అండ్ ఆఫ్టర్ సర్టెన్ టైం అంటే ఇది సో మనకి ఆ ఛానల్ ఏదైతే ఉంటుందో, మనకి ఎన్ ఛానల్ ఏదైతే ఉంటుందో, సో అది కొద్దిసేపు తర్వాతకి ఒక కాన్స్టెంట్ స్టేట్కి అంటే ఛానల్ విడ్త్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఫిక్స్డ్ స్టేట్ అనే దానికంటే కూడా మనకి లెంత్ వచ్చేసి ఫిక్స్డ్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కాన్స్టెంట్స్ వస్తుంది. సో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్గా వెళ్తుందంటే అక్కడ కరెంట్ కూడా కాన్స్టెంట్గా వెళ్తుంది. సో చూడండి గ్రాఫ్ వచ్చేసి కరెంట్ వాల్యూ వచ్చేసి కరెంటు కాన్స్టెంట్గా కర్వ్ వచ్చేసింది. చూసారా. ఎప్పుడు ఇది VGSని మనము 0 వోల్ట్స్ గేట్ టు సోర్స్ వోల్టేజ్ని 0 పెట్టినప్పుడు. సో నథింగ్ బట్ ఇది హైయెస్ట్ కరెంట్, ఇక అంతకుమించి పెరగలేదు కదా, అందుకే దీన్ని IDSS అన్నారు. అంటే నథింగ్ బట్ హైయెస్ట్ కరెంట్. ఓకేనా, డ్రైన్ కరెంట్ ఎట్ సాచురేషన్ లెవెల్. ఓకేనా. సో ఈ వోల్టేజ్ మనం అదే కిందకి డాట్స్ లాగా కిందకి తీసుకుంటే VDS మీద మనకి VDS లైన్ మీద ఇండికేట్ అయ్యే పాయింట్ని VP అన్నారు, దాన్నే పించ్ ఆఫ్ వోల్టేజ్ అన్నారు. ఓకేనా. ఎంత వచ్చింది మనకి 4 వోల్ట్స్ లాగా వచ్చింది. అంటే దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు, ఏ VDS వోల్టేజ్ దగ్గర అయితే మనకి డ్రైన్ కరెంట్ నథింగ్ బట్ ID అనేటువంటిది కాన్స్టెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో ఆర్ హైయెస్ట్ వాల్యూ వస్తుందో దాన్నే సో మనం ఏమని పిలుస్తామంటే VP లాగా తీసుకుంటాం. సిమిలర్గా VGS ఇప్పుడు 0 వోల్ట్స్ కదా. నెక్స్ట్ కేసెస్ VGSని -1 వోల్ట్, అలాగే -2 వోల్ట్స్, అలాగే -3 అండ్ -4 వోల్ట్స్ పెట్టి ఇలాగా ఇప్పుడు గీసిన లాగానే VDSకి అలాగే IDకి గ్రాఫ్ గీస్తారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న వర్క్, ఒకవేళ మనము ఇదే ఎన్ ఛానల్కి VGS పాజిటివ్ నథింగ్ బట్ VGSని గ్రేటర్ దాన్ 0 వోల్ట్స్ పెడితే అప్పుడు ఏమవుతుంది. సో మీది వర్క్ ఇది మీకు ఇస్తున్నాను. సో మీరు చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది చేస్తేనే మీకు నెక్స్ట్ లైన్స్ ఏదైతే నెక్స్ట్ కేసెస్ ఉన్నాయి కదా, -1 వోల్ట్ -2 వోల్ట్స్, ఇది అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫోకస్ చేయండి. ఇప్పుడు సెకండ్ కేసు మనము VGSని -1 వోల్ట్ పెట్టాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే VGSని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నాము. అంటే రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ N ఛానల్ని తీసుకెళ్ళి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి, అలాగే P టెర్మినల్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అది రివర్స్ బయాస్లోకి వచ్చేస్తుంది VGS అనేటువంటిది. అక్కడ మనం అప్లై చేసే వోల్టేజ్ నెగిటివ్ వాల్యూ చూపెడుతుంది. రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసి మనము అప్లై చేస్తూ ఉంటే అక్కడ డిస్ప్లే వాల్యూస్ ఎలా ఉంటాయంటే నెగిటివ్లో కనపడతాయి. సో మీకు లాస్ట్ క్లాస్ చెప్పా, నెగిటివ్ అంటే తక్కువ అని కాదు, పొలారిటీ అనేసి నథింగ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అనేసి. ఓకేనా. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అంటే రివర్స్ బయాస్. సో రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసి మనం వాల్యూ పెంచుతూ ఉంటే మనకి నెగిటివ్లో పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ కేసులో మనము VGSని -1 వోల్ట్లో పెట్టాలి అంటే ఏం చేయాలి. సో అక్కడ ఉన్నటువంటి VGS బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసి ఒక 1 వోల్ట్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా అది -1 వోల్ట్ VGS -1 వోల్ట్ దగ్గర ఆపరేట్ అవుతుంది. సో ఆ కండిషన్లో మనకి VDSకి IDకి అంటే VDS సిమిలర్గా VDSని పెంచుకుంటూ ID వాల్యూ ఎంత వస్తుందో మళ్ళీ పాయింట్స్ని కలుపుకుంటూ వెళ్ళాలి. అంటే VDSని పెంచుకుంటూ ID వాల్యూ ఎంత వచ్చింది మనం ల్యాబ్లో వీటిని ఏం చేస్తామంటే నోట్ చేసుకుంటాము. VGSని -1 వోల్ట్ పెట్టేసి సింపుల్గా VDSని పెంచుకుంటూ వెళ్తాము. VDSని 1 వోల్ట్ 2 వోల్ట్ 3 వోల్ట్ పెంచుకుంటూ వెళ్తాము. అయితే మరి ఇక్కడ ఎలా వస్తుంది, VGS -1 వోల్ట్ పెట్టినప్పుడు ఎలా వస్తుంది, ఇంతకుముందు VGS 0 వోల్ట్స్ పెట్టినప్పటికంటే అంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనము రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తున్నాము VGSని. సో రివర్స్ బయాస్లో ఆపరేట్ చేస్తున్నాము అంటే ఏమవుతుందంటే ఆ డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ నథింగ్ బట్ ఆ N ఛానల్ మనకి N ఛానల్ అండ్ P ఛానల్ N ఛానల్
మనకు అక్కడ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది కదా పీ టైప్ మెటల్కి ఎన్ టైప్ మెటల్కి. సో ఆ డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేటువంటిది ఇప్పుడు ఏమవుతుంది అంటే పెరుగుతుంది. మనం నెగిటివ్ వోల్టేజ్ని అప్లై చేస్తున్నామంటే డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ పెరుగుతుంది. డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ పెరుగుతుందంటే మనకి కరెంట్ అనేటువంటిది ఇంతకుముందు కేసు కంటే కూడా ఇప్పుడు కరెంట్ అనేటువంటిది కొంచెం తక్కువ వస్తుంది ఇంతకుముందు కేసు కంటే, ఎందుకంటే రివర్స్ బయాస్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ. ఓకేనా, అందుకే ఇంతకుముందు VGS 0 volts పెట్టినప్పుడు కరెంట్ పైన కరువు చూడండి, సో హై వచ్చింది, ఇప్పుడు మాత్రం తక్కువ వచ్చింది. ఎందుకు? రివర్స్ బయాస్ పెంచాం కదా, అంటే కరెంట్ వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. సిమిలర్గా మనం ఇంకా కొంచెం VGSని ఇంకా నెగిటివ్ బయాస్ చేసాము, అంటే ఇంకా అప్లై చేసాం నెగిటివ్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే -2 volts, అప్పుడు ఏమవుతుంది, ఇంకా తక్కువ. సిమిలర్గా -3 volts తీసుకుంటే ఇంకా తక్కువ. అంటే ముందుగానే ఆల్రెడీ ఏంది, ఛానల్ విడ్త్ అనేటువంటిది దీని మీద డిపెండ్ అయింది కదా VGS మీద, అందుకోసము ఛానల్ విడ్త్ అనేటువంటిది VGS మీద డిపెండ్ అయింది. ఛానల్ విడ్త్ అంటే ఆ ఛానల్ విడ్త్లోనే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనం కరెంట్ అంటాము. అంటే ఛానల్ విడ్త్ ప్రకారము కరెంట్ అనేటువంటిది వేరీ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో అలాగా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి సో ఇలా వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి 3 రీజియన్స్ వస్తాయి. సో 3 రీజియన్స్ ఏంటి అంటే చూడండి, సో ఇనీషియల్గా చూడండి, ఇక్కడ స్టార్టింగ్ VDS పెంచుతూ ఉంటే ID లీనియర్గా పెరిగింది. సో ఈ ఏరియా చూడండి, VDS పెంచుతూ ఉంటే ID అనేటువంటిది లీనియర్గా పెరిగింది. సో దీన్నే ఓమిక్ రీజియన్ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ IDకి VDSకి రిలేషన్ చూసుకుంటే ID ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు VDS, నథింగ్ బట్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, నథింగ్ బట్ ఓమ్స్ లా. అందుకే దీన్ని మనం ఈ రీజియన్ ఏమని పిలిచారు అంటే ఓమిక్ రీజియన్ అన్నారు. సిమిలర్గా ఇంకొక రీజియన్ ఉన్నది ఇందులోనే, సో కాన్స్టెంట్ కరెంట్ రీజియన్. అంటే మనం వోల్టేజ్ పెంచినా కానీ సో కాన్స్టెంట్గా కరెంట్ అనేటువంటి పెరిగింది చూసారా, సో ఈ డబ్బా లాగా ఉంది చూసారా. సో ఈ రీజియన్ని ఏమని పిలుస్తారు అంటే సాచురేషన్ రీజియన్. సో దీన్నే యాక్టివ్ రీజియన్ అని కూడా పిలుస్తారు. యాక్టివ్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్ ఆర్ పించ్ ఆఫ్ రీజియన్. సో 3 పేర్లు ఉన్నాయమ్మా. సిమిలర్గా మనకి బీజేటీలో ఎలాగ 3 రీజియన్స్ ఉన్నాయో సిమిలర్గా మనకి ఇక్కడ కూడా 3 రీజియన్స్ ఉన్నాయి. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో 3 రీజియన్స్ని ఇండికేట్ చేయొచ్చు. ఓకేనా. సో సిమిలర్గా VDS అనేటువంటిది ఫర్ వెరీ లెస్ దాన్ 0 volts. ఓకేనా, అంటే ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు మరి అంటే సో కింద చూడండి, కింద ఏరియా. సో దీన్ని ఏమంటారు అంటే కట్ ఆఫ్ రీజియన్ అంటారు. ఓకేనా. సో అంటే ఈ స్టేట్లో ఆన్ అవ్వదు ఎవరు, సో మనకి JFET అనేటువంటిది ఆన్ కాన్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ ఆఫ్ స్టేట్ అంటాము. ఇదే కట్ ఆఫ్ రీజియన్. అర్థమవుతుందా? సో ఇలాగా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మనము 3 రీజియన్స్ని ఇండికేట్ చేస్తారు. సో ఏంటిది, యాక్టివ్, సాచురేషన్, కట్ ఆఫ్ రీజియన్స్. సిమిలర్గా ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాము. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మనము ఇన్పుట్లో తీసుకునేటువంటి వాల్యూస్, నథింగ్ బట్ ఇక్కడ మనము కరెంట్ వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి VGS, అవుట్పుట్ కరెంట్ వచ్చేసి ID. సో ఈ రెండింటికి గ్రాఫ్నే మనము ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అని పిలుస్తారు. సో నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్. దీన్ని ఎలా గీస్తారంటే 2 రకాలు గీస్తారమ్మా. సో మనము ఆల్రెడీ వచ్చినటువంటి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ నుంచి గీయొచ్చు అండ్ ఫార్ములా బేస్ చేసుకొని కూడా గీయొచ్చు. ఫస్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఎలా గీయాలో చూద్దాము. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గీసిన తర్వాతకి పక్కన ID VGS తీసుకొని, సో ఇంతకుముందు మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినటువంటి గ్రాఫ్ ఉంది కదా, అక్కడ నుంచి మనకి కాన్స్టాంట్ వాల్యూస్ నథింగ్ బట్ VP వాల్యూ ఎక్కడైతే ID కాన్స్టెంట్ వచ్చిందో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనము డాట్స్ లాగా ఇలా గీతలు గీసుకోవాలి. ఓకేనా. సో ఇట్లా గీతలు గీసుకున్న తర్వాతకి అన్నిటికీ VGS మనం ఇక్కడ 4 కేసెస్ తీసుకున్నాం కదా, ఆ 4 కేసెస్కి లెఫ్ట్ సైడ్ మనము ఎక్స్టెన్షన్ లైన్స్ అనేటువంటివి లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాతకి ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాతకి ఏం చేయాలంటే ఇక్కడ మనము 1 volt ఇక్కడ చూడండి VGS -1 -2 -3 తీశారు కదా. సో సిమిలర్గా పైకి సో సింపుల్గా పైకి లైన్స్ స్ట్రైట్గా ఎక్స్టెన్షన్ లైన్స్ డాట్స్ లాగా పెట్టుకుంటూ వెళ్తే ఇటు నుంచి వచ్చినటువంటి లైన్స్ ఈ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయిన తర్వాత వీటన్నిటిని కలిపితే మనకి ఇలాగ లీనియర్ పాయింట్స్ అనేటువంటివి వస్తాయి. ఇలా లీనియర్ కర్వ్ అనేటువంటిది వస్తుంది. సో మరి గ్రాఫ్ను బేస్ చేసుకొని గీసాము. మరి ఫార్ములాను బేస్ చేసుకొని ఎలా గీయొచ్చు ఆర్ ఎలా డ్రా చేస్తారు అంటే ఫార్ములా అవుట్పుట్ కరెంట్ నథింగ్ బట్ ID ఈజ్ ఈక్వల్ టు IDSS ఇంటూ 1 - VGS బై VP హోల్ స్క్వేర్.
సో వేర్ విపి వచ్చేసి పించ్ ఆఫ్ వోల్టేజ్, ఐడిఎస్ వచ్చేసి మనకి అవుట్పుట్ సాచురేషన్ కరెంట్, నథింగ్ బట్ డ్రైన్ కరెంట్. ఓకేనా. మనం ఒకవేళ ఇప్పుడు విజిఎస్ ఒకవేళ 0 అనుకోండి, అప్పుడు ఐడి ఏమవుతుంది? సో ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడిఎస్ఎస్. ఎందుకు ఆ బ్రాకెట్లోది మనకి 0 అంటే విజిఎస్ 0 అప్పుడు ఐడి వచ్చేసి ఐడిఎస్ఎస్. సో ఇండికేట్ చేస్తే పైన చూసారా, పైన ఐడి లైన్ మీద, సో అక్కడ ఐడిఎస్ఎస్ వచ్చేసింది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకవేళ విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు విపి అనుకోండి, అప్పుడు ఐడి ఏమవుతుంది? 0 అంటే విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు విపి, నథింగ్ బట్ పించ్ ఆఫ్ వోల్టేజ్. ఇంతకుముందు ఎంత వచ్చింది అక్కడ? 4 volts. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విజిఎస్ ఈక్వల్ టు విపి అప్పుడు ఐడి 0. ఐడి 0 అంటే విజిఎస్ మీద ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ -4 volt. ఇక్కడ పాయింట్ ఐడి వాల్యూ ఎంత? 0. సో దీన్ని మనము ఆ పాయింట్ని ఈ పాయింట్ని మనము లీనియర్గా డ్రా చేయొచ్చు. సో ఇలా మనం ఫార్ములాని యూజ్ చేసి కూడా ఇలాగా డ్రా చేస్తాము. అంటే మనకి డైరెక్ట్గా ఇలానే వస్తుందని గ్యారంటీ ఏంటి అంటే ఇంకొక పాయింట్ని ఇండికేట్ చేద్దాము. ఈ లైన్లో ఇంకొక పాయింట్ని లెటస్ టేక్ ఐడిఎస్ఎస్ వచ్చేసి మనము 12 mA తీసుకుందాము. పించ్ ఆఫ్ వోల్టేజ్ వచ్చేసి -4 volts. ఓకేనా. అలాగే విజిఎస్ ఈక్వల్ టు -2 volts. ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఐడిలో అందులో అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాతకి ఐడి వాల్యూ ఒకసారి చూడండి. సో -12 into 1 - -2 by -4 whole square. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఐడి వాల్యూ ఎంత వస్తుంది? సో 3 mA. అంటే మనం ఇది ఇక్కడ ఇండికేట్ చేస్తే విజిఎస్ -2 దగ్గర ఐడి ఎంత వచ్చింది? 3. ఓకేనా. సో అలాగే అక్కడ మనకి రైట్ చూసారా ఐడి 3 వచ్చేసింది. అట్లా ప్రతి వాల్యూ ఇక్కడ మనము ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఇట్లా పాయింట్స్ గీసుకుంటే సో ఇలా వస్తుంది. అంటే ఇంతకుముందు ఎలా గీసాము ఈ గ్రాఫ్ని? అవుట్పుట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ ద్వారా కలుపుకుంటే వచ్చింది. మరి ఇక్కడ ఎలా? సో సింపుల్గా ఫార్ములాని యూజ్ చేసుకొని ఒకవేళ మనము విజిఎస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సో విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములాని రీరైట్ చేస్తాము. ఇలా రాసుకోవచ్చు. విజిఎస్ ఎలా వస్తుంది? విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు విపి ఇంటూ 1 - √ID by ఐడిఎస్ఎస్. ఒకసారి చెక్ చేయండి. సో ఒకవేళ ఐడి ఇచ్చారు 6 mA, అలాగే విజిఎస్ కూడా -4. ఓకేనా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -4 into 1 - 6/12 ఇంతకుముందు కేసే. ఓకేనా. అప్పుడు విజిఎస్ ఎంత వస్తుందో చూద్దాం. -4 into √1 - 6/12 అంటే సో 1/2 అవుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా విజిఎస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి విజిఎస్ ఎంత వస్తుంది అంటే -1.17 volts. అంటే మనకి విజిఎస్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 రకాలుగా మనము ఈ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ని గీయొచ్చు. ఒకటేమో బేస్డ్ ఆన్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ని గ్రాఫ్ ద్వారా, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫార్ములాని బేస్ చేసుకొని కూడా డ్రా చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా.